నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు, రాజకీయ ప్రముఖులు. క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు చేసిన త్యాగం అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్ష. రాష్ట్రంలో కూటమి పాలనపై విమర్శలు చేసిన వైసీపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అమరావతి చట్టబద్ధత పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని విమర్శ. మన్యం జిల్లా పార్వతీపురంలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుకొలిపే పవిత్ర దినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాపుల కోసం సిలువనెక్కిన యేసు ప్రభువు పునరుత్థానం చెందిన పవిత్రమైన ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినం. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు చేసిన త్యాగం మనకు ఆదర్శం కావాలన్నారు. ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ మీరు, మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని సేవలు అందించారని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ కొనియాడారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం జరిగింది. ఆర్కే బీచ్ రోడ్లో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ విద్యాధరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు వర్గానికి చెందిన జగ్జీవన్ రామ్ స్వశక్తితో అత్యున్నత స్థానానికి ఎదిగారని చెప్పారు. కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా జగ్జీవన్ రామ్ దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను ప్రశంసించారు. స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశాన్ని బ్రిటిష్ సంఖ్యలు విడిపించేందుకు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటాన్ని వివరించారు. నేటి తరం జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు 119వ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఆర్కే బీచ్ ఎదురుగా ఇక్కడ మన అందరము గ్యాదర్ అవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఆ గొప్ప నేత యొక్క వాల్యూస్ అన్నిటినీ కూడా మనము ఎప్పటికీ గుర్తించుకోవాలి. ఆయన పలు రంగాలలో, పలు పోస్టులలో ఆయన చేసిన సేవని, మన దేశానికి ఎంతో చేసిన సేవ అన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి 119వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఎస్సీ కమిషన్ సభ్యులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అలాగే దళిత సంఘాల నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. నగరంలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతుందన్నారు. అమరావతి పేరుతో భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. అమరావతి రాజధానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న దోపిడీకే తాము వ్యతిరేకమని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని విమర్శించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కూడా కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఉపాధి పనులు లేక సామాన్య ప్రధానికం, గ్రామాల్లో ఉపాధి పనులు లేక ఈ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పూర్తి పలుకుబడిని ఉపయోగించి అమరావతి వచ్చి కేంద్రంలో చట్టం చేశారని చెప్పని
ఆ ప్రజల మధ్య పంపబెట్టడానికి ఇదేదో స్వాస్థ్యంగా కాంక్రీట్ వేసామనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి ఆయన చేసిన తాపత్రయాన్ని లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన ప్రజలతో పంచుకోవడానికి ఒక 200 కిలోమీటర్లు రాజధాని ప్రాంతం ఉంటే బాగున్న ఒక 170 కిలోమీటర్లో ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూరు వరకు ఉంటే బాగుంటుందని ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం, ఇది ఒక రోజు రోజు దాని మీద డిస్కషన్ జరిగింది అయిందంటే కాదు. కానీ రోజు గంటకి అదే పనిగా మొత్తం మీ మీడియా అంతా రాష్ట్రంలో ప్రజలు మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని పట్టించుకోకుండా, జరుగుతున్న అత్యాచారాలు కానీ హత్యలు కానీ వాటిని మీరు ఆలోచించకుండా, లా అండ్ ఆర్డర్ పట్టించుకోకుండా, ఇవాళ చాలా దురదృష్టం ఈ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణంలో. ఏమి వ్యవసాయం రైతుల గురించి ఆలోచించి ఏదైనా గిట్టుబాటు తెలుస్తుందా? మొక్కజొన్నకు వచ్చి ఎక్కడైనా మన ప్రాంతంలో పడుతున్న మొక్కజొన్నకి ఎక్కడైనా గిట్టుబాటు జరుగుతుందా? మామిడి పండును కూడా ఇవాళ కల్తీ చేసిన దుస్థితి ఇవాళ కనిపిస్తుంది. బాబు జగజీవన్ రామ్ను దళిత నేతగా చూడకూడదని దేశంలో ఉన్న ముఖ్య నేతల్లో ఆయన ఒకరిని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ అన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమం జరిగింది. జగజీవన్ రామ్ చిత్రపటానికి తెలుగు తమ్ముళ్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ జగజీవన్ రామ్ ఒకే నియోజకవర్గం నుండి అత్యధిక సార్లు విజయం సాధించిన గొప్ప నాయకుడని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలను విజయవంతంగా నిర్వహించిన మంత్రిగా పేరు గడిచారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దేశానికి జగజీవన్ రామ్ చేసిన సేవలు అమోఘమన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రధాని ఇందిరాగాంధీతో విభేదించిన గొప్ప దేశభక్తుడు, పోరాట యోధుడని కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా ఆయన గురించి చాలా మంది వక్తలు మాట్లాడారు. చాలా మంది ప్రధానంగా ఏంటంటే తన వాణిని చాలా వేడిగా వినిపించగలిగిన మంచి వక్త ఆయన ఎవరు జగజీవన్ రామ్ గారు. కాబట్టి అన్ని సంవత్సరాలు నిరంతరంగా మంచి పార్లమెంటేరియన్గా ఆయన ఖ్యాతి గడించారు. మీరు చెప్పినట్టు ఆయన స్వాతంత్రోద్యమం నుంచి ఉన్నారు. అలాగే ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నాకు తెలిసి ఆయన ఫస్ట్ లేబర్ మినిస్టర్, అది చిన్న వయసులో మినిస్టర్ అయినప్పుడు బేబీ మినిస్టర్ అంటాం. అట్లా ఆయనకి ఆ ఖ్యాతి కూడా ఉంది. బడుగు బలహీన మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ కొనియాడారు. పార్వతీపురంలో నిర్వహించిన జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్న మంత్రి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధానిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశానికి జగజీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అట్టడుగుల వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడని, ఆయన నిరాడంబర జీవితం మరియు ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని బాబు జగజీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు. భారతదేశపు ఉప ప్రధాని కాకుండా ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఒక బంగ్లాదేశ్ యుద్ధంలో ఆయన చాలా మిడిల్లో వచ్చారు. ఆల్రెడీ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి హరిత విప్లవం తీసుకొచ్చారు, నీల విప్లవం తీసుకొచ్చున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చాలా వరకు మార్పులు ప్రధాన కారణం బాబు జగజీవన్ గారు. ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండేటప్పుడు చాలా వరకు మార్పులు తీసుకురావడం జరిగింది. 78 సంవత్సరాల ఈ యొక్క అభివృద్ధి చెందిన భారతదేశంలో, నూతన చరిత్ర గల భారతదేశంలో దాదాపుగా 55 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం ఉంది. అంటే భారతదేశ ఎదుగుదలలో కూడా సగం కంటే ఎక్కువ ఆయన శ్రమ ఈ భారతదేశ అభివృద్ధిలో ఉన్నదనే విషయాన్ని మనం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.
దేశ మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన నేతగా మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ కొనియాడారు. ఆసిలమెట్టలోని వాస్పల్లి క్యాంప్ కార్యాలయంలో జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమం జరిగింది. జగజీవన్ రామ్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అనేక ఉన్నత పదవులు చేపట్టిన జగజీవన్ రామ్ సాధారణ జీవితాన్ని గడిపారని తెలిపారు. రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని నాయకుడు జగజీవన్ రామ్ అని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడిగా, దేశ రాజకీయ నేతగా దేశానికి జగజీవన్ రామ్ అందించిన సేవలను వాసుపల్లి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ వార్డు అధ్యక్షులు, క్రియాశీలక నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. నేను ఎవరే చెప్తాను, ఆ రోజు యుద్ధం అయ్యేటప్పుడు పాకిస్తాన్తో వెస్ట్ బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ ని రెండుగా చేసి బంగ్లాదేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఘనత ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్ గా బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారన్నమాట. సీ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ బాబు జగజీవన్ రామ్ గారు ఇన్ ద మాదిగ కమ్యూనిటీ. అందుకే ఈరోజు మోడీ గారు చెప్పాలి, ఐ ఆమ్ బికాస్ హీ వాస్. అలాంటి మహానాయకులు మర్చిపోయి ఈ రోజు మేమే ఉద్ధారకులమే, ఈ భారతదేశాన్ని మేమే ఉద్ధారకులని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు వెస్ట్ ఏషియాలో, ఈ ఈస్ట్ ఏషియాలో క్రైసిస్ వస్తే గ్యాస్ దొరకట్లేదు, వ్యాపారం క్షీణించింది, హోటళ్ళన్నీ మూతపడ్డాయి. అమెరికాతో చట్టాపట్టాలు వేసుకొని ఎప్పుడో నేనేమో ఫోన్లు చేస్తాను కదా, ట్రంప్ నా హ్యాండ్ లో ఉన్నాడంటారు కదా, మరి ఎందుకు మీరు దీనికి ముందుగానే ఈ భారతదేశాన్ని అప్రమత్తం చేయలేదు? వై యు ఆర్ నాట్ హ్యాడ్ ద రిజర్వ్స్, సఫిషియెంట్ రిజర్వ్స్? వై దిస్ క్రైసిస్? కరోనా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది. But you are the one who says always diplomatic గా డీల్ చేస్తున్నాం. ఏదైతే భారతదేశం జెంటెడ్ ఇమేజ్ ఉందో గతంలోనే, ఇప్పుడు అది లేదు అని అంటున్నావు. మరి ఎందుకు ఇప్పుడు ఈ రోజు క్రైసిస్? ఎందుకు మీరు ప్రజల్లోనేమో మళ్ళీ కోవిడ్ తరహా? మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి పాల్గొని జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. గజల్ చారిటబుల్ ట్రస్ట్, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం గజల్ శ్రీనివాస్కి గజల్ కళాభారతి బిరుదు ప్రదానం చేశారు. పురస్కార గ్రహీత గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కళాభారతి కళలకు నిలయమైన ఆడిటోరియంలో అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. జూన్ నెలలో విదేశీ పర్యటనలు లేకపోతే ఆడిటోరియంలో యువత కోసం 3 రోజుల పాటు గజల్స్ ఆలపిస్తానన్నారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ కె శ్రీనివాస్, ఆధ్యాత్మిక గురువు మౌలానా అమీర్ ఉద్దీన్ మలక్ సాహెబ్, పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, కళాభారతి నిర్వాహకులు ఎంఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. నేను చాలాసార్లు ఈ వేదిక మీద కార్యక్రమాలు చేశాను. గతంలో కంకణాలు పొందాను, స్వర కంకణాలు పొందాను, స్వర్ణ కంకణాలు పొందాను ఈ వేదిక మీద. అన్నిటికన్నా గొప్పది ఇప్పుడు మీరు కొట్టారే చప్పట్లు, అది మహదానందంగా ఉంటుందన్నమాట. ఏం మోసుకెళ్ళావా అంటే గజల్ గానం చేస్తే లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్న సందర్భాలు ఇప్పుడు. ఇలాగ ఇంతెత్తున ఒక ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంటికి పిలిచి 20 మందిని పిలిచి నా చేత గజల్స్ పాడించి ఇంత పెద్ద మూట పెట్టాడు అక్కడ. ఏంటి మూట పెడితే నాకు అసలు అర్థం కాలేదని దేవుడు బొమ్మేమో అనుకున్నా.
పాడిన తర్వాత ఇలా తీస్తే అంత డబ్బులు కట్టేది. అది అక్కడే వదిలేసి వచ్చేసాను నేను. ఎందువల్లంటే ఇది నేను మొయ్యలేను సార్, నేను మొయ్యలేను దాన్ని నాకెందుకు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119 జయంతి కార్యక్రమం ఏయులో జరిగింది. జగజీవన్ రామ్ విగ్రహానికి ఏయు ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపకులపతి పాటు పలువురు ఆచార్యులు, నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ డాక్టర్ టి బోసుబాబు, ఆచార్య డాక్టర్ ఎం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి డాక్టర్ బాబు జగజీవన్ ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కేంద్ర రైల్వే మంత్రిగా వాల్తేర్ డివిజన్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. విశాఖపట్నంకు బాబు జగజీవన్ రామ్కు గల అనుబంధాన్ని వివరించారు. బాబు జగజీవన్ రామ్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేత కె అప్పలనారాయణ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, దళిత నాయకులు పాల్గొన్నారు. 118వ జయంతి సందర్భంగా బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మాకు ఈరోజు సమతావాదులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆ రోజు ఆయన అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ అవ్వలేదో అన్ని విషయాల్లో ఆయన ఉండి దగ్గరుండి ఈ దేశంలో అత్యధిక పార్లమెంటుకి అత్యధిక సార్లు ఎన్నికైన ఆయన ఓటమి ఎరిగిన నాయకుడు. అలాగే గాంధీ చేత బాపూజీ అని పిలిపించుకున్న బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరా కుమార్ గారు కానీ ఆ ఆశయాలతో ముందుకెళ్తున్న మందకృష్ణ అన్న కానీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరికీ ఆయన ఆదర్శం, ఆయన ఆదర్శాన్ని పులుపుచ్చుకొని మందకృష్ణ గారు 30 సంవత్సరాల ఉద్యమంలో ఈరోజు ఏబిసిడీలు సాధించడానికి అతి ముఖ్యమైన కారణం. ఈరోజు ప్రతి ఒక్కరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అందుతుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మందకృష్ణ అన్న ఉంటున్నారు. ఆ విధంగా సొసైటీలో బడుగు బలహీన వర్గాలకి నేనంటూ ఒకడు ఉన్నాననేసి వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఈ మధ్యనే మనం హ్యాండిక్యాప్టర్లు కూడా ఫ్రీ బస్సు అమలు జరిగిందంటే అది ఓన్లీ థింగ్ మందకృష్ణ అన్న పెట్టిన కాన్సన్ట్రేషను సార్. అలాగే ప్రజెంట్ రన్నింగ్ టాపిక్ క్రిస్టియన్ని ఎస్సీ పోతుందని, రిజర్వేషన్ పోతుందని దాని మీద కూడా అన్న తీసుకున్నారు. అది కూడా త్వరలో అది ఇంప్లిమెంట్ అవుతుందని మేము ఏ మతంలోకి వెళ్ళినా మా యొక్క కులం పోతలేదు. సమతా దివాస్గా భారతదేశం అంతా కూడా జరుపుకుంటా ఉన్నారు. దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 119వ జయంతి సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ తరఫున వారిని గ్యార్లాండ్తో జీపీ రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్ గారు హానర్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 119వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అనేకమైనటువంటి మంచి అంశాలని తీసుకుంటా ఉంది. ముఖ్యంగా బాబు జగజీవన్ రామ్ గారి గురించి రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించాలి అంటే వారు సుదీర్ఘమైనటువంటి రాజకీయాలను ఈ దేశంలో చేయడం జరిగింది. ఎంటైర్ భారతదేశంలో 5 దశాబ్దాల పాటు భారతదేశం పార్లమెంటేరియన్గా వారు పిలిపించుకోబడ్డారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 47 ఇయర్స్ ఆయన పార్లమెంట్ని వదిలి రానటువంటి పరిస్థితి అనమాట. అలాంటి పొజిషన్లోనే వాళ్ళు ఉన్నారు. 1936లో మొదలైనటువంటి ఆయన రాజకీయ ప్రస్థానం ఫ్రమ్ ద బీహార్ ససారాం నుంచి 8 టైమ్స్ గెలిచినటువంటి ఏకైక లీడర్ ఆయనేనమాట. సో అట్లా నిన్న మొన్న 1986 చనిపోయే వరకు కూడా అనేక రకమైనటువంటి ఈ 50 సంవత్సరాల్లో బోల్డని పదవులను ఆయన అధిరోహించడం జరిగింది. మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పిఎంపాలెం శ్రీ పద్మ మార్కండేయ సేవా సంఘం ప్రతినిధి దొడ్డి వెంకటేశ్వరరావు, మడిచెర్ల దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కొప్పల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ దొడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి, దేవాంగ, పట్టుశాలి తదితర చేనేత సంఘాల ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పిఎంపాలెం మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం మొదలుపెట్టాము. దీనికి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు దొడ్డి వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులు. ఈ చలివేంద్రంలో భాగంగా దేవాంగులు, పట్టుశాలి, కర్ణిక భక్తులు, కరికాల భక్తులు తాలూకా ప్రెసిడెంట్ సెక్రటరీలు,
సంఘ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మా మార్కండేయ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా శ్రీ దుర్గాలమ్మ గుడి ఆలయ కమిటీ వారికి ప్రతి సంవత్సరం మనకి అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే టీఎంపాలెం పద్మశాలి ఆత్మీయ సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మిగతా ఆత్మీయ సంఘాలన్నిటితో కలిపి చేయడం చాలా అభినందనీయం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా దిగ్విజయంగా ఈ చలివేంద్రాలు చేయాలని ఆశిస్తున్నాను. చలివేంద్రం టీఎంపాలెం దుర్గాలమ్మ గుడిలో మొదలెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం కంటిన్యూ అవుతుంది. ఇలాగే ఈ చలివేంద్రం కాకుండా ఎన్నో కార్యక్రమాలు కూడాను ఇలాగే కొనసాగించాలని చేనేత కళాకారుల ఆధ్వర్యంలో పద్మశాలి, దేవాంగ, పట్టుశాలి, కార్మికాల చేనేత కళాకారుల ఆధ్వర్యంలో జరుగుతోంది. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు చేనేత సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కాబట్టి ఈ 4 సంఘాల యొక్క కుల ప్రతినిధులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇటువంటి చలివేంద్ర ఏర్పాటు జరుగుతుంది. భక్త మార్కండేయ సంక్షేమ సంఘం వారు ఇక్కడ 5 కులాల తాలూకు చలివేంద్రము ఈరోజు స్టార్ట్ చేశాము. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని రెల్లి ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ వడ్డాది మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. రెల్లి ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమం జరిగింది. ఆర్కే బీచ్ రోడ్లో గల జగజీవన్ రామ్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రెల్లి ఉపకులాల ఐక్యవేదిక నేతలు మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు, గుమ్మడి ఆదినారాయణ, ఎం కొండబాబు, టి శ్రీనివాస్, ఎం సత్యనారాయణ, ఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు, కొప్పుల వెంకట్రావు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని భారతరత్న ఇవ్వాలన్నారు. జగజీవన్ రామ్ చిత్తశుద్ధితో నిరంతరం దేశానికి సేవ చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకే దేశ ఉప ప్రధానిగా జగజీవన్ రామ్ చేసిన సేవలను పేర్కొన్నారు. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం విశాఖపట్నం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆధ్వర్యం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మహనీయులు పుడతారు, చనిపోతారు, కానీ పుట్టేటప్పుడు వాళ్ళు చేసే సర్వీస్ దేశానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాళ్ళు చేసే సర్వీసు చాలా అమోఘమైనది. అటువంటి సందర్భంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని మేము సవినయంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనవి చేస్తున్నాం. అలానే విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరూ కూడాను దీన్ని సమర్థించి ఒక రెజల్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రెజల్యూషన్ పంపించి దేశంలో ఉన్నటువంటి నాయకులకి, దేశంలో ఉన్నటువంటి ప్రజా నాయకులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో దీనికి వాళ్ళ కన్సెంట్ ఇచ్చి భారత ప్రభుత్వం తప్పకుండా ఒక భారతరత్న ఇచ్చినట్లయితే ఆ గౌరవం దళితులకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి చూస్తున్నారు మాదిగా రెల్లీలు కూడా ఐక్యతగా ఉన్నారు, ఎక్కడ కూడా లేరు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బడుగు బలహీన వర్గాల అయినటువంటి రెల్లి కులాలు కూడా గుర్తించాలి. అట్ ది సేమ్ టైం అట్లానే ఇప్పుడు జరగబోయే బర్నింగ్ టాపిక్ ఏంటంటే రాష్ట్రంలో జరిగేది సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మీద చాలా భయాందోళనగా ఉన్నారు దళితులందరూ కూడాను. సుప్రీంకోర్టులోని దళితులకి అంటే కన్వర్టెడ్ అయిన క్రిస్టియన్స్కి వాళ్ళకి దళిత హక్కులు కోల్పోతారు అంటున్నారు. అది కొంచెం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే మేము చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుండి బౌద్ధులకి, సిక్కులకి కూడాను క్రిస్టియానిటీ వర్తిస్తుంది. క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ వర్తిస్తుంది. కాబట్టి ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ అందరూ కూడాను దళితుల్లో ఉన్నారు. విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని జిల్లాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మేము కూడా పాల్గొంటున్నాం. విశాఖపట్నం జిల్లా దళిత నాయకులుగా మేమందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశ దళిత జాతి జనోద్ధరకుడు. 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత బాబు జగజీవన్ రామ్ గారు జరుగుతుంది. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ కూడా 40-50 సంవత్సరాలు పరిపాలించిన ఆనవాళ్ళు ఎక్కడ లేదు.
అమెరికాలో అయితే ఓన్లీ 8 ఇయర్సే, రష్యాలో కూడా 12 సంవత్సరాలే. భారతదేశం అయితే డెమోక్రటిక్ కంట్రీ కనుక 8 సంవత్సరాలు పనిచేయవచ్చు. కానీ బాబు జగజీవన్ రామ్ గారు మాత్రం సుమారు 45 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ప్రజాస్వామ్య చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే అతి చిన్న వయసు నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసి ఆయన చనిపోయినంత కూడా 86 వరకు కూడా ఆయన సుదీర్ఘంగా రాజకీయ జీవితాలు అనుభవించి చేశాడు. ఈ భారతదేశానికి లౌకిక రాజ్యంగా, ప్రజాస్వామ్య దేశంగా క్రైస్తవ సోదరులు ఈస్టర్ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులు కుటుంబ సమేతంగా చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఈస్టర్ పర్వదిన విశిష్టతను, జీసస్ క్రీస్తు బోధనలను వివరించారు. జీసస్ చూపిన ప్రేమ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ప్రబోధించారు. నేడు ప్రపంచ క్రైస్తవ బోధనలను ఆచరిస్తే ప్రపంచ శాంతి నెలకొంటుందని తెలిపారు. లోకరక్షకుడు జీసస్ అని, జీసస్ ప్రేమ అందరిపైన ఉంటుందని పాస్టర్లు తమ సందేశంలో పేర్కొన్నారు. చర్చిలో ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలతో ఆ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గల క్రైస్తవ శ్మశాన వాటికల వద్దకు వెళ్లి క్రైస్తవులు ప్రార్థనలు గావించారు. నర్సీపట్నం మరిడమ్మ తల్లి ఉత్సవాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు డప్పు కొడుతున్న ఒక దళిత వృద్ధుడిపై అయ్యన్న పాత్రుడు చేయి చేసుకున్న నేపథ్యంలో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్కి పూలమాలలు వేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉండి వయసులో పెద్దవాడైన వ్యక్తిపై దౌర్జన్యం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకు ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని వారు ప్రశ్నించారు. చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర పరువు తీసిన అయ్యన్న పాత్రుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడితో బలవంతంగా అనుకూల వీడియోలు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. నర్సీపట్నంలో ఒక 2 రోజుల క్రితం మరిడమ్మ పండుగ జరగడం మీ అందరం కూడా చూసాం. అయితే ఆ పండుగలో మరి డప్పులు కొడుతున్న ఒక పెద్ద ఆయన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుట్టిన సాయంత్రం కూడా అందరం కూడా చూసాం. అంటే ఎంత దారుణం అంటే, ఒక వయసులో ఉన్న పెద్ద ఆయన్ని డప్పు కొడుతుండగా ఆయన కొట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాను. అది కూడా పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగా ఆయన మీద మరి ఆ విధమైన దుర్మార్గంగా మరి కొట్టడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు పోలీసులు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎస్సీ అట్రాసిటీ పెడతారు కదా, మీరు ఎందుకు అయ్యన్న పాత్రుడి మీద పెట్టలేదని చెప్పి అడుగుతున్నా. అంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే ఆయనకి చట్టాలు వర్తించవని అడుగుతున్నా. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే రాజ్యాంగాల్లో అవసరం లేదని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా చేసుకుంటే కేసు పెట్టాలి కదా, ఎందుకు మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయలేదు అయ్యన్న పాత్రుడి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకోటి చూస్తే ఈరోజు ఎవరైతే పెద్ద ఆయన కొట్టాడో ఆ పెద్ద ఆయన చేత బలవంతంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పాపం ఆ వీడియోలో ఆయన ఏమంటారంటే, అయ్యన్న పాత్రుడు కాలు తొక్కేశాను, కాలు తొక్కితే కొట్టేశాడని చెప్పి అంటారు పాపం ఆయన. దాంతోపాటు ఇదేదో బుర్ర తొలుతుందని చెప్పి ఆయన చేత చెప్పించే కార్యక్రమం చేశారు. అయ్యన్న పాత్రుడు ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, పాపం పెద్ద ఆయన దూరం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన చేత కాలు తొక్కితే కొట్టాడని చెప్పి ఆయన చేత చెప్పేస్తున్నారు. అంటే కాలు తొక్కితే కొట్టేస్తాడని చెప్పి అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని. కాలు తొక్కితే కొట్టేస్తాడా ఈరోజు స్పీకర్ అని చెప్పి అడుగుతున్నాయి. ఈరోజు వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు, రాజకీయ ప్రముఖులు. క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు చేసిన త్యాగం అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్ష. రాష్ట్రంలో కూటమి పాలనపై విమర్శలు చేసిన వైసీపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అమరావతి చట్టబద్ధత పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని విమర్శ. మన్యం జిల్లా పార్వతీపురంలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.